పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ రైస్ 500 గ్రామ్స్, చింతపండు 60 గ్రామ్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 8, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 6, బెల్లం 1 ఇంచ్ ముక్క, ఉప్పు తగినంత, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు. చింతపండు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండును వేసి మిక్సీ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుకోవాలి. చింతపండు పేస్ట్ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చింతపండు రసంలో పచ్చిమిరపకాయలు, బెల్లం, పసుపు, సరిపడినంత ఉప్పు వేసి 10 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్లో పసుపు, కొద్దిగా ఆయిల్, చింతపండు పేస్ట్ వేసి కలుపుకోవాలి. మరో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇంగువ, నువ్వులు, కరివేపాకు వేసి ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు పోపును రైస్లో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ.